ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. మనము వాక్యానుసారమైన దేవుణ్ణి వాక్యానుసారంగా మనం జీవించే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు వాక్యమైన దేవుడుగా ఉన్నాడు అని ఈ లోకంలో 2024 సంవత్సరాలకు ముందు శరీరధారి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలను కడిగారు. ఆయన గాయాలతో మన భౌతికమైన శరీరాన్ని స్వస్థత పరిచిన నమ్మదగిన దేవుడై ఉన్నారండి. దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మొదటిగా ఉన్నాడు, కడపటిగా ఉన్నాడు, జీవిస్తూ ఉన్నారు. దేవుడు పరిశుద్ధమైన దేవుడుగా ఉన్నాడు. మనం చూసుకున్నప్పుడు దేవుడు మనము వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉండాలి. ఈ లోకంలో కనబడే మనుషులకు నమ్ముతున్నాం కానీ ఆత్మస్వరూపైన దేవుని వాక్యానుసారంగా మనం జీవించలేని పరిస్థితుల్లో ఉన్నాము. దేవుని వాక్యము 2 అంచెలు కలిగిన ఖడ్గం. ఇట్లా చెప్పే వాళ్ళకి వర్తిస్తుంది, వినే వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి చెప్పేవాళ్ళు ఆ వాక్యానుసారంగా ఉన్నారా లేదా అని చెప్పాలి. వినేవారు నేను ఇలా లేనా అని తన ఆత్మ పరీక్షణ చేసుకునే బిడ్డగా ఉండాలండి. దేవుని వాక్యము జీవం కలిగిన వాక్యం. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ఆయన వాక్కును పంపి బాగు చేస్తానని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యమైన దేవుడు. ఆయన ప్రతి ఒక్క మాట జీవం ఉందండి. ఆ జీవము మనుషులకు వెలుగై ఉందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వెలుగైన వాక్యానుసారంగా మేము జీవించే గొప్ప కృపను దయచేయమని అడుగుచున్నాం. మీరు వాక్యమైన దేవుడయ్యా. 2024 సంవత్సరం ముందు ఆ వాక్యమైన దేవుడు మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చి మా కోసం ప్రాణం పెట్టి వెళ్ళారయ్యా. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. మీ వాక్యానుసారంగా మేము జీవించే శక్తిని దయచేయండి. వాక్యానుసారంగా మేము ఎప్పుడైతే జీవిస్తే ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు తగులుతూ ఉంటాయి. క్రీస్తుని వెంబడించే వాడికి శ్రమలు కూడా విస్తరిస్తూ ఉంటాయి. అయినా కూడా ఈ లోకంలో ప్రాణాన్ని దక్కించుకొని వారు పరలోకంలో పోగొట్టుకుంటాడు. ఈ లోకంలో ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు పరలోకంలో దక్కించుకుంటాడని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యానుసారంగా జీవించే గొప్ప కృపను దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో ఇచ్చినాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.